సూపర్ అదిరిపోయింది అసలు. హాయ్ అండి, వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్. నన్ను సంబార్ కారం ఎలా చేయాలో చూపించండి అమ్మా అని అడిగారు చాలా మంది. అయితే మేము గంజి మార్కెట్ లో తీసుకొస్తామండి మిరపకాయలు. ఎప్పుడు ప్రతి సంవత్సరం అక్కడే తెచ్చి కారం కొట్టుకుంటాము. ఇప్పుడు కూడా అక్కడి నుంచే తీసుకొచ్చారు. మేము సంవత్సరానికి సరిపడా ఇప్పుడే కొట్టి ఉంచుకుంటామండి. మళ్ళీ బయట అసలు కొనుక్కురాం మేము. మీరు కూడా నేను చూపించే ఈ సంబార్ కారం చూడండి, మీరు ట్రై చేయండి. మొత్తం 5 కేజీలు మిరపకాయలు తెప్పించామండి. 1 కేజీనేమో సంబార్ కారానికి, మిగతాదేమో గొడ్డు కారానికి అండి, పచ్చళ్ళకి. అది ఎంత పడ్డాయి అమ్మ ఇవి? అమ్మ కేజీ 230 అమ్మ. 230 అయితే నేను 5 కేజీలు తెప్పించాను. 5 కేజీలు తెప్పించా, కేజీ తరుగు పోతాయి. ఇది సంబార్ కారం, గొడ్డు కారం కొట్టి కొద్దిగా పచ్చళ్ళు పెట్టుకోవద్దు. కొత్త కారం తోటి వంకాయ, టమాటా, ములక్కాయలు వేసి టమాటా పెడదామని. ఏం కొంటాం మిరపకాయలు, కొట్లో కారం ఏమో తినలేము మనము. మిరపకాయలు కొనాలంటేనేమో ఈ పరిస్థితి. అయినా తప్పదుగా మరి. అట్నే పోయిన సంవత్సరం కారం ఉంది అందుకే 5 తెప్పించాయి సార్. ఈ 2 రోజులు ఎండాలమ్మ, బాగా 2 రోజులు గలగలా ఎండాల. మిరపకాయలు ఎండినయండి. ఇప్పుడు సంబార్ కారం కొట్టుకోవటానికి ఈ కిలో కాయలు జోకిచ్చి పక్కన పెట్టాను. ఈ కిలో మిరపకాయల్లోకి ఏమేమి వేయాలో ఇప్పుడు పొయ్యి కాడ వేయించుతాను, చూద్దాం. ఇదివరకు మిరపకాయలు వేయించేవాళ్ళండి, ఉప్పు మిరపకాయలు. ఇప్పుడు వేయించట్లేదు ఉప్పు మిరపకాయలు, అట్టాగే కొట్టించుకుంటున్నాము. దినుసులు వేయించి పోసుకుంటున్నాము. ఇప్పుడు అవి ఎలా వేయించుకొని పోసుకుందామో చూద్దాం ఏమేమి వేయాలో. కేజీ మిరపకాయలకి 1/2 కేజీ అండి ఉప్పు. ఎల్లిపాయలు కూడా 1/4 కిలోకి ఎక్కువే వేయాలి. కేజీ మిరపకాయలకి తక్కువ వేయకూడదండి చిన్నుల్లిపాయలు. అయితే చిన్నుల్లిపాయలు మనం కారం కొట్టిన తర్వాత ఎలా వేసుకోవాలో చూద్దాము. ధనియాలు కూడా మనము సోల అన్నమాట, కిలోకి సోల పోసి ఇంకొద్దిగా వేసుకోవచ్చు, ఒక సోల అన్నట్టు. అయితే ఇంకొంచెం పోతా, ఈ సోలకు తక్కువ ఉంటుంది, గ్లాసు సోల ఉండదు, అందుకే కొంచెం పోస్తున్నా. కారంలోకి పట్టియటానికి, మిల్లు కాడ పట్టియటానికి మిరపకాయల్లో పోసి పంపాలంటే ధనియాలు వేయించి పోస్తానండి. తర్వాత పచ్చెనగపప్పు ఒక గ్లాసు, ఈ గిద్ద గ్లాస్ తోటి ఒక గిద్దకి తక్కువగా వేసుకోవచ్చు, కేజీనే కాబట్టి. ఇగో ఇన్ని పచ్చెనగపప్పు, సేమ్ ఇన్ని మినపప్పు బద్దలు, జీలకర్ర కొంచెం వేయండి. మనం కారం కొట్టినాక ఎల్లిపాయలు కారం మళ్ళీ వేయాలి. ఇప్పుడు మెంతులు కూడా ఇన్నే వేయండి, ఇన్ని మెంతులు వేయండి. ఒక 3 టీ స్పూన్లు వేయండి, 2-3 టీ స్పూన్లు. ఇవన్నీ వేయించుకుందాం ఇప్పుడు. ఉప్పు కొలిసి పెట్టా కదండి, మీకు చూపించా కదా నేను. ధనియాలు కూడా ఏగినవి, మంచి వాసన వస్తున్నాయి ఇప్పుడు. ధనియాలు వేయించుకుందాం. అప్పట్లో మిరపకాయలు కూడా వేయించుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు వేయించట్లేదు ఉప్పు మిరపకాయలు. మంగళం పెట్టి కుండ బగలగొట్టి కత్తే మంగళం అంటారు దాన్ని, అది పెట్టి వేయించేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు అట్టాగే పట్టించుకుంటున్నారు, బాగుంటుందని. చూసారు కదా, గిద్దకి కొంచెం తక్కువగా ఉండయి పప్పు కూడా. శనగపప్పు, పచ్చెనగపప్పు. నూనె వేయొద్దమ్మా, సంబార్ కారం కదా. మనం ఏదో మాడిసిన కారం, నల్ల కారం కాస్త కొట్టుకుంటే నూనె వేసుకోవాలి, కానీ సంబార్కి ఇప్పుడు నూనె వేయకూడదు. నేను తర్వాత చూపిస్తాను నూనె ఎట్లా వేయాలా ఏంటి అనేది, ఏం నూనె వేయాలా అనేది తర్వాత చూపిస్తా. కారం కొట్టాక చక్కగా మనం ఎర్రగా వేగాయండి, మాడతాయి మళ్ళీ. ఇప్పుడు మినపప్పు బద్దలు వేసుకుందాం. సేమ్ మినపప్పు కూడా అదే కొలతండి. చూడండి, ఇవి కూడా కాస్త ఎర్రగా వేగినాయి, మరీ మాడని అవసరం లేదు. తీస్తాను ఇక మినపప్పులోనే పోసేస్తాను, ఎందుకంటే అన్నీ కలిపేపోతాంగా. ఇప్పుడు మనం మెంతులు వేసుకుందాం. ఏగుతుంటే భలే వాసన అండి, పప్పులన్నీ వేయించుతుంటే కమ్మన వాసన వస్తుంది. మెంతులు కూడా ఏగిపోయాయండి, చిటపట్లు ఆడుతున్నాయి, చక్కగా ఏగి మంచి వాసన వస్తున్నాయి కూడా. జీలకర్ర కాస్త ఏం చేసుకుందాం, తర్వాత పచ్చిది మనం ఇది చేసుకుందాం. కొంచెం ఇట్లా ఎచ్చబెట్టా కొంచెం, తర్వాత కూడా మళ్ళీ ఎల్లిపాయలతోటి కాస్త వేయాలండి కచ్చా పచ్చిగా. చూడండి, జీలకర్ర కూడా వేగింది. స్టవ్ బంద్ చేశానండి ఇక నేను.
ఫ్యాన్ గాలికి పెట్టారండి. కొంచెం బాగా వేడి ఆరిపోవాలి. వేడి ఆరిపోతే మిరపకాయల్లో పోసి పంపిస్తాను. ఈ ఆరినవి మిరపకాయలు సంచిలో పోసి పంపిస్తున్నా మిల్లు దగ్గరికి. ఇప్పుడు ఏంచినవి అన్నీ కూడా ఇందులోనే పోతాము, సంచిలో పోసేసి మిరపకాయలు. కేజీ మిరపకాయలు అరకిలో ఉప్పు పోసేసాను. మిరపకాయలు కూడా అరకిలోకి కొంచెం తక్కువ కేజీకి. ఈ దినుసులన్నీగా పావు గిద్ద అరగిద్ద అన్నీ. ఇవన్నీ వేయించినాయే, ఇవన్నీ వేయించి పోసినాయే దినుసులన్నీ. ఈ కారం కిలో సంబార్ కారం అక్కడ జోకిచ్చి పట్టియండి. వాళ్ళు ఎంత మిరపకాయలు వస్తాయో తూకానికి మనకు కారం అంతే ఇస్తారు. మళ్ళీ ఇల్లుకాడ పట్టించుకొని వస్తే మళ్ళీ నేను ఎట్ట కలపాలా, ఎల్లిపాయలు అన్నీ ఎలా కలపాలనేది మళ్ళీ చూపిస్తాను. కేసు మీద సంబార్ కారం చూపించమ్మా అన్నారండి. మిరపకాయలు ఎండబెట్టి తీసి అన్నీ చూపించాను మీకు. ఇప్పుడు గిల్లు కాడ పట్టించుకొచ్చారండి. ఇదిగో బేసన్లో సంబార్ కారం పోసాను నేను. ఇది గొడ్డుగారం అండి. గొడ్డుగారం అంటే ఏమైపోతే ఉత్తి మిరపకాయలనే కొట్టించాము. ఇది గొడ్డుగారం అన్నట్టు. ఇది ఏపుళ్ళకి, ఫ్రైలకి, పచ్చళ్ళకి వాడుకుంటాం దీన్ని, ఈ కారాన్ని. సంబార్ కారం మనం కూరల్లో వేసుకునేటప్పుడు ఉప్పు చూసేసుకోవాలండి. ఆల్రెడీ మనకు కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి. చూసారు కదండి, గొడ్డుగారం ఏమో ఎర్రగా ఉంది, ఏమేలా ఉత్తి మిరపకాయలు కొట్టిస్తే. మరి సంబార్ కారం ఏమో అన్నీ మనం పప్పులు, ఉప్పు అన్నీ వేసాం కదా, ఇది కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు దానికన్నా కూడా ఎర్రగా ఇద్ది కారం. అది ఎలా ఇద్ది అనేది నేను చెప్తాను మీకు. మనం జీలకర్ర అన్నీ వేసాం కదా కారం కొట్టేటప్పుడు, మిల్లుకి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు ఇంత జీలకర్ర వేస్తున్నాం. మళ్ళీ గ్లాసులో ఒక అర గ్లాస్ ఉంటుందండి. అర గ్లాస్ జీలకర్ర ఎచ్చబెట్టాను. ఇది ఒక్క తిప్పి ఎల్లిపాయలు కూడా వేస్తాను. ఇప్పుడు ఒక్కటే రౌండు, మరీ మెత్తగా కాకూడదు పొడి. ఇప్పుడు అంతే తిరిగింది కదా. ఇప్పుడు మనం ఇది వేద్దాం. ఎల్లిపాయలు కేజీకి పావు కిలోకి ఎక్కువే ఉండాలండి. చిన్న ఉల్లిపాయలు పావు కేజీ మీద ఇంకో 2 పాయలు వేయండి, సరిపోతాయి. చూడండి, మనము ఆముదం వేయాలండి ఈ కారంలో. సంబార్ కారంలో కాస్త ఆముదం, కేజీ కదా నేను పావు కేజీ ఆముదం బాటిల్. ఇక్కడ మాకు నిజామాబాద్లో అయితే వంట ఆముదం దొరికిద్దండి, మంచిగా వంట ఆముదం. అది పోస్తాము. ఇప్పుడు నేను ఇందులో ఇక్కడ పిల్లలు కొనుక్కొచ్చారు. ఇది కూడా వంట ఆముదమేనంట అండి, ఇక్కడ మార్కెట్లో తెచ్చారు సీసా. నేను ఇప్పుడు ఇది కలుపుదాము. ఇలా ఆముదం కలుపుదాం మనం. అమ్మా అది మనకు మిక్సీ జారి. వంట ఆముదం కంపల్సరీ కలపాల మనకు సంబార్ కారానికి. మిక్సీ జారి మనం అందులో చూడండి ఆముదం కలిపానండి ఈ కారంలో నేను. ఇదిగో మనకి రోళ్ళు, పల్లెటూళ్ళు అండి, రోళ్లల్లో పోసి కారాన్ని ఆముదం కలిపి రోకళ్ళతోటి కుమ్ముతారండి. బాగా ఇట్లా పోటేసి కుమ్మితే ఎర్రగా వస్తుంటుంది. మనం ఎంత కుమ్మితే అంత ఎర్రగా వచ్చింది. ఇప్పుడు అది లేదు కాబట్టి మనం మిక్సీ జారీలో వేసి ఒక తిప్పుకుందాం శుభ్రంగా. కారం పోసి కదా ఇలా తిప్పుదాం బాగా. ఇంకా కొంచెం తిప్పుదామమ్మా. చూడండి, ఈ కారం ఈ కలర్ ఉంది కదండి, సంబార్ కారం. మనం నూనె కలిపి తిప్పకుండా, మిక్సీలో తిప్పకుండా ఆయిల్ కలిపి. ఇప్పుడు చూడండి తిప్పింది, చూడండి ఆయిల్ కలిపింది, చూడండి తిప్పింది మిక్సీలో. రెడ్ రాలా బాగా రెడ్ వచ్చింది.
ఇది ఆయిల్ కలుపుకున్నాం. ఇది ఆముదం కలిపాను అనమాట. ఆముదం కలిపాక ఇలా వచ్చింది. ఆముదం కలిపి మొత్తం తిప్పాలన్నమాట మళ్ళీ మిక్సీలో. రోళ్ళు అయితే రోకళ్ళతో పోటేస్తాము, అది లేదు కదా, అందుకే మిక్సీలో తిప్పాను. ఇప్పుడు నేను జీలకర్ర ముద్ద వేస్తా. ఇగో జీలకర్ర చిన్నులపాయలు ముద్ద ఇట్లా తిప్పుకొని ఇది ఒక్క రౌండ్ తిప్పితే సాలిక అంతా అంతే తిప్పుకోవాలి. ఈ కారం అంతా ఇట్లా జీలకర్ర వేసుకుంటే ఈ ఆముదం కలిపిందంతా ఇలాగే తిప్పి జీలకర్ర ముద్దేసి ఒక రౌండ్ తిప్పి తీయాలి. చూసారు కదా, ఒక్క రౌండ్ తిప్పే సాంబార్ కారం మనం ఎల్లిపాయ ముద్దేసి. ఆ కారం కూడా ఈ కారం గొడ్డు కారం లాగే వచ్చింది కొద్దిగా, దానికన్నా ఎర్రగా వచ్చింది. ఇప్పుడు ఆ గొడ్డు కారంలో కూడా కొంచెం ఆముదం వేసి ఇంకో పావు కిలో ఆముదం అందులో కూడా వేసి తిప్పితే అది ఇంకా ఎర్రగా వచ్చింది. ఈ గొడ్డు కారం ఇంకా ఎర్రగా ఉంటుంది ఇంతకంటే. ఇప్పుడు మళ్ళీ కారం పోసుకుందాం మిక్సీ జారీలో. కారం మొత్తం అలాగే తిప్పుదాం. ముందు ఇది తిప్పినాక ఎల్లిపాయ ముద్దేద్దాము. ఇది కూడా ఒక తిప్పి తిప్పి మళ్ళీ ఎల్లిపాయలు వేయాలమ్మా. ఎల్లిపాయ జీలకర్ర దంచిన ముద్ద మళ్ళీ వేసా. మళ్ళీ ఒక్క రౌండ్ తిప్పి తీద్దాం. ఇది సాంబార్ కారం. సాంబార్ కారమే. ఇదంతా కలపాలి మళ్ళీ. ఇప్పుడు అన్ని వాయిలుగా 4 వాయిలు వేసా కదా, అంతా కలపాలి దీన్ని సాంబార్ కారాన్ని కలిసేటట్టు అది ఇదంతా. అమ్మ మొత్తం ఆ పావు కిలో ఆముదం కలిపి ఎల్లిపాయ జీలకర్ర కచ్చబిచ్చిగా దొక్కిన ముద్దేసి ఇగో ఇలా చేసే సాంబార్ అంతా మళ్ళీ మిక్సీలో తిప్పి, అదే రోళ్ళు అయితే ఇట్లా పోటీ అయితే బాగా ఇదయ్యాయి. ఇక ఇది మొత్తం మనం కలగలిసేలంతా కారం కలుపుకొని మిక్సీలో పట్టిందంతా నేను 4 వాయిలు కలిపాను కదా, 4 వాయిలు మంచిగా ఇట్లా కలిసేలా కలుపుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అయితే ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, ఆ ఫ్రిడ్జ్లో ఒక డబ్బాలో పోసుకొని ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చెక్కు జడదు. మళ్ళీ సంవత్సరం కూడా మీరు ఇట్లా కొత్త కారం లాగానే ఉంటుంది మనకి. అయితే దీంట్లో కొంచెం రోట్లు కాడ ఏం చేస్తారో తెలుసా, వెనక రోడ్లు కాడ కారాలు పెట్టాక ఒక బొచ్చులో ఒక ముద్ద వేసి అన్నం. ఇగో కొత్త కారం కదా, కొత్త కారానికి ఇట్లా ముద్దలు చేస్తారు. కారం ఇట్లా ముద్ద కడతారు. ఇట్లా ముద్ద కట్టి అది పెడతారు పక్కన. అంత అన్నం పెట్టుకొని అన్నంలో ఒక్కొక్కరు వేసుకొని నిల్చొక్కుంటారు. కొత్త కారం. ఈ కారము ముద్దపప్పు వేసి అన్నం తింటే అబ్బాబాబా ఏమో రుచి ఉంటుందో అసలు. అబ్బాబాబా ఎంత అన్నం మీకు అదే తినాలనిపించేటట్టు ఉంటుంది సాంబార్ కారం. అదొకటి. మనం సాంబార్ కారం అన్నంలో కలుపుకొని అంత పెరుగు వేసుకుంటాం, మేగడ పెరుగు, అంతే. అసలు ఎంత రుచి ఉంటుందో తెలుసా. సూపర్, అదిరిపోయింది అసలు. మనం తీసుకున్న మిరపకాయలకి కేజీకి మనం వేసిన పప్పులు, ఉప్పు, ఆ ఆముదం అన్నీ కరెక్ట్గా సరిపోయింది. ఎల్లిపాయలు కూడా పావు కేజీ మీద ఎక్కువ వేసా, 2 పాయలు. ఎంత బాగుందంటే అంత బాగుంది సాంబార్ కారం. ఒక్క ఏపుడు కూరలు తప్ప, మాంసం కూరలు తప్ప ఇక ఏ కూరకి, ఏ పులుసుకి, పప్పుచారుకి, టమాటా పప్పుకి అన్నిటికీ ఇదే కారం వాడతాం. సంవత్సరానికి 5-6 కిలోలు కొట్టుకుంటాం ఇదే. పచ్చళ్ళకి మాత్రం వేరే గొడ్డు కారం వాడతాము. ఈ కారము 2 డిఫరెన్స్ ఎలా ఉందో చూసారు కదండి. గొడ్డు కారం ఇలా ఉంది, సాంబార్ కారం ఇట్లా ఉంది, ఆవరణ వేసుకుంటే మళ్ళీ సంవత్సరానికి కూడా ఇది రంగు తిరగదండి, ఇంతే ఉంటుంది. నేను ఆముదం లేదని కానీ ఉంటే ఇందులో కూడా ఆముదం వేసుకుంటే ఇట్లాగే ఎర్రగా ఉంటుందండి. ఇది కూడా గొడ్డు కారం కూడా ఆముదం వేసుకొనుకోవచ్చు, సూపర్ ఉంటుంది, ఏం పర్వాలేదు. కానీ 2 కారాలు ఎలా ఉన్నాయో చూసారు. సాంబార్ కారం నేను మీకు పక్క కొలతలు ఎలా కొట్టుకోవాలనేది చూపించాను కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. సాంబార్ కారం సేమ్ ఇలాగే ఇదే కొలతలతో కేజీ మిరపకాయలకి ఇదే కొలతలతో అన్నీ వేసుకోండి, మీరు ట్రై చేయండి. మరి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ నాకు సపోర్ట్ చేయండి. బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా ప్రెస్ చేయండి ప్లీజ్ అండి, హెల్ప్ చేయండి.